హాయ్ వియర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. నగరంలో ఎక్కడ చూసినా కూడా రోజు రోజుకి పాపులేషన్ అన్నది పెరిగిపోతూ ఉంది. అయితే దీన్ని అంటే ఎయిర్ ఫ్రీ పొల్యూషన్ గా చేయడం కోసం కూడా ప్రభుత్వం ఎన్నో కసరత్తులు చేసింది. ఈ మధ్య కాలంలోనే చాలా వరకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మనం ఉన్నాము జేబీఎస్ స్టేషన్ లో. ఇక్కడ కనుక మనం చూసుకుంటే రోజువారీగా 50 to 60 వరకు ఎలక్ట్రిక్ బస్సులు అన్నది వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఇక్కడ నుంచి నిజామాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, ఇలాంటి ప్లేసెస్ కి కూడా బస్సెస్ వెళ్తాయి అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఎవ్రీ స్టేషన్స్ లో లైక్ మెయిన్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో జేబీఎస్ కానివ్వండి, మియాపూర్ కానివ్వండి, హౌసింగ్ బోర్డ్, దిల్సుఖ్ నగర్, ఇలాంటివన్నీ కూడా మెయిన్ స్టేషన్స్ అని చెప్పొచ్చు. నిత్యం మన ఉరుకుల పరుగుల జీవితాల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతో మంది మనలాంటి వాళ్ళు బయటికి వచ్చి ఆర్టీసీ బస్సెస్ నే ఎక్కువ ఆశ్రయిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మహాలక్ష్మి టికెట్ వచ్చిందో, లైక్ ఫ్రీ సర్వీసెస్ అన్న స్టార్ట్ అయినాక ఇంకా ఎక్కువ మంది మహిళలు బయటికి వస్తున్నారని చెప్పి మన అందరికీ తెలిసిందే. అయితే ఇటువంటి క్రమంలో బస్సెస్ కూడా ఇంకా అదనంగా పెంచితే బాగుండు అన్న ఒక సలహా కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచన చేసింది. దానికి అంటే వాళ్ళకు తగ్గినట్లుగానే ఎలక్ట్రిక్ బస్సులు కూడా అదనంగా పెట్టడం జరిగింది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే నగరంలో మాత్రం ఇప్పటి వరకు ఒక 200 బస్సెస్ వరకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు అనేది ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అయితే జేబీఎస్ లో మాత్రం ఒక 50 నుంచి 60 బస్సుల వరకు వస్తూ ఉంటది. ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడే చార్జ్ చేస్తూ ఉంటారు. అండ్ మనం వీడియోస్ లో కూడా చూసుకున్నాం, ఛార్జింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది. ఎవ్రీ బస్ కు ఇంచుమించు ఒక 1 hour వరకు కూడా ఛార్జింగ్ చేస్తారు. నార్మల్ గా అయితే ఒక 10 minutes వరకు కూడా పడుతుంది ఒక్కొక్క బస్ కి అన్నట్టుగా అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఉన్న ఈ క్రౌడీ సిస్టమ్ లో అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంతో లక్షల మంది ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతూ ఉంటారు. ఏదైనా ఊరు వెళ్ళాలన్నా, ఏదైనా అకేషన్స్ కి ఊరికి వెళ్ళాలన్నా, లేకపోతే చిన్న చిన్న ఇక్కడ ఉన్న ఈవెంట్స్ కి వెళ్ళాలన్నా, పక్కన ఏరియాస్ కి వెళ్ళాలన్నా, ఏదైనా సరే మెట్రో స్టేషన్స్ అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత ఇంకా కాస్త సంఖ్య పెరిగిందనే చెప్పొచ్చు. కాస్త ఫ్రీ మూవింగ్ బస్ లా ఉంటుంది, అంతగా క్రౌడ్ కూడా ఉండదు. బస్ లో హ్యాపీగా జర్నీ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ విజువల్స్ లో కూడా చూసుకుంటున్నాం, జేబీఎస్ స్టేషన్ నుంచి మనం చూసుకుంటుంటే ఇక్కడ ఆల్రెడీ ఛార్జింగ్ పాయింట్ అనేది మనకు పెట్టారు. అండ్ ఆల్సో బస్సెస్ కి కూడా చార్జ్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, ఆ విధానం ఎలా ఉంటుంది అని కాస్త మనం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనకు కనిపిస్తున్నటువంటి ఈ విజువల్స్ లో ఎకో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అని చెప్పేసి మెషిన్స్ పైన కూడా ఉంది. అండ్ వాల్ట్ ఎంత పెట్టాలి, ఎంత వోల్టేజ్ వరకు ఉండాలో కూడా చూపిస్తున్నాము. అండ్ ఇది మాత్రమే కాకుండా జనరల్ గా ఒక ఎలక్ట్రిక్ వస్తువు అంటేనే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ మనం వాడే 2 వీలర్స్ అయినా సరే, ఎలక్ట్రిక్ సంబంధించిన బైక్స్ అవి తీసుకొని ఉంటే మనం చార్జ్ చేసే విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కాబట్టి ఈవెన్ ఇన్ ద బస్ కేసెస్ లో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైనటువంటి సదుపాయాలన్నీ కూడా చూసుకొని ఇలా ప్రతి స్టేషన్ లో ఉన్నటువంటి ఛార్జింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చి ఇలా చార్జ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఈ విషయంలో కూడా ఇంచుమించు ఒక 3-4 సిస్టమ్స్ వరకు కూడా మనం చూస్తున్నాము. అయితే కాలుష్య రహిత ప్రజా రవాణా దిశగా కూడా గ్రేటర్ ఆర్టీసీ చకచక అడుగులేస్తుందనే చెప్పొచ్చు. ఇంకా భవిష్యత్తులో కనుక మనం చూసుకుంటే 3000 బస్సుల వరకు కూడా రానున్నాయి అని చెప్పి తెలుస్తుంది. ఆ లక్ష్యం దిశగానే వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు. అయితే ఈ మేరకు కనుక మనం చూసుకుంటే కుకట్పల్లి, సేలింగపల్లిలో కూడా కొత్త ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కూడా మొదలయ్యాయని చెప్పొచ్చు. 10 ఎకరాల స్థలంలో ప్రభుత్వం దీనికి సంబంధించిన ఛార్జింగ్ పాయింట్స్ అనేది కేటాయించాలని కూడా ఆల్రెడీ లేఖ రాసింది. అయితే దాన్ని పరిశీలించి దాన్ని చూస్తూ కూడా స్థలం కేటాయింపుపై జరిగిన వెంటనే పనులు చేపడతామని కూడా అందరూ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే నగరంలో ఓన్లీ ఫర్ హైదరాబాద్ సిటీ కనుక చూసుకున్నట్టయితే 200 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. అండ్ జేబీఎస్ హెచ్సియు మియాపూర్ బిహెచ్ఈఎల్ డిపోలో కూడా ఛార్జింగ్ యూనిట్లు అనేది ఏర్పాటు చేసింది ఆల్రెడీ. అండ్ హయత్ నగర్ లో వచ్చేసి ఈ నెలాకన్నా ఛార్జింగ్ యూనిట్ ను పూర్తి చేసి మొత్తం జనవరి కల్లా 50 కొత్త విద్యుత్ బస్సులను కూడా రోడ్ ఎక్కించాలని ప్రయత్నిస్తుందనే చెప్పి తెలుస్తుంది. అయితే రాణిగంజ్ లో ఛార్జింగ్ యూనిట్ కు మార్చిలోగా ప్రారంభించి మరో 100 బస్సులు కూడా తిప్పేందుకు కూడా డిపో అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అయితే డీజిల్ బస్ తో కిలోమీటర్ కు 20 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. అయితే విద్యుత్ బస్సు కనుక మనం చూసుకున్నట్టంటే 8 రూపాయల వ్యయం అవుతుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్ లో ఇక్కడ నగరంలో చూసుకుంటే 200 బస్సులు వేర్వేరు మార్గాలు తిప్పడం ద్వారా రోజు వారి వ్యయంలో చూసుకుంటే 10 నుంచి 15% వరకు కూడా ఖర్చు చేసి వస్తుంది. అయితే ఈ ఛార్జింగ్ యూనిట్లు కానివ్వండి, ఈ విద్యుత్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఏర్పాటు చేస్తే ఆర్టీసీ పై వ్యయభారం తగ్గినట్లే అని చెప్పేసి చాలా మంది వారి అభిప్రాయాలు కూడా చెప్తూ ఉన్నారు. అయితే నగరంలో కాలుష్య రహిత ప్రజా రవాణా సాధ్యం అవుతుంది అని అంటే అఫ్ కోర్స్ ఇక్కడ ఉన్న పీపుల్ కూడా ఈ సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో
విడతల వారీగా బస్సు రోడ్డెక్కించేందుకు కూడా ఆర్టీసీ ప్రణాళికలు అయితే చేస్తుంది. కొత్త సంవత్సరంలో మరో 300 బస్సులు కూడా నడపాలని చెప్పేసి గ్రేటర్ ఆర్టీసీ లక్ష్యం కూడా పెట్టుకుంది అని చెప్పి తెలుస్తుంది. అయితే ఇవన్నీ పోను డీజిల్ బస్సుతో కిలోమీటర్కు 1150 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ తో పాటు నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ వంటి ఉద్గారాలు కూడా వెలువడుతున్నాయి. అయితే డీజిల్ బస్సులతో పోలిస్తే విద్యుత్ బస్సుల ద్వారా ఉద్గారాల స్థాయి 90% వరకు తగ్గిపోయిందని చెప్పి తెలుస్తుంది. అయితే హానికర వాయువులు ఏవి కూడా అంటే బయటికి రాకూడదు. అండ్ ఇక్కడ ఉన్న పీపుల్ కి కానీ లేకపోతే ట్రావెల్ చేసిన పీపుల్ కి కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే దీన్ని చాలా జాగ్రత్తగా కూడా చేయాలి అని చెప్పేసి అన్నారు. అయితే పూర్తి స్థాయిలో ఈవీ బస్సులు రోడ్డెక్కి BRTS అమలైతే కనుక ప్రజా రవాణా ఒక అందుకు మనం చూసుకుంటే ఇంకాస్త ఫాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అయితే డీజిల్ బస్సులు మాత్రం 90% వరకు తగ్గిపోయింది. హానికర వాయువులలో ఏవి కూడా ఇక్కడ నుంచి వెలువడవు అని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే అమలైతే గనక ఇవి అంతా కూడా ప్రయాణికులకు చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది. ఇప్పటి వరకు నగరంలో ఓన్లీ 200 వరకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో మరో 3000 బస్సుల వరకు కూడా రాబోతున్నాయి. ఓవరాల్ మొత్తం సిటీగా చూసుకుంటే గనక ఇక్కడ JBS లో ఇప్పటి వరకు 50 to 60 బస్సెస్ మాత్రమే ఉన్నాయి. ఈ నెలాఖరున కానివ్వండి లేకపోతే జనవరి ఎండింగ్ లో కానివ్వండి ఇంకా 100 బస్సులు అంటే పూర్తిగా 100 బస్సులు కూడా రానున్నాయి. అండ్ మనం చెప్పుకున్నట్టుగా మియాపూర్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్ కానివ్వండి ఇటువంటి మెయిన్ స్టేషన్స్ లో కూడా బస్సులు ఇంకా అదనంగా రానున్నాయి. ఇక్కడ నుంచి ఊళ్ళలోకి వెళ్లే వారికి సదుపాయంలో ఈజీగా ఉండడం కోసం, ఈజీ ట్రావెల్ కోసం కూడా ఇటువంటి ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఇంకా రానున్నాయి. అండ్ ఛార్జింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడికక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో నార్మల్ బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ ఇవన్నీ చూసుకున్నట్లయితే వాటికంటే ఎలక్ట్రిక్ బస్సెస్ లోనే ట్రావెలింగ్ చాలా ఈజీగా ఉందని చెప్పేసి ఈవెన్ ప్రయాణికులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఎలక్ట్రిక్ బస్ సేఫ్ అయినా కాదా? ఇన్ కేస్ సేఫ్ అయితే కనుక మీకు ట్రావెల్ కూడా ఈజీగా ఉందో లేదా కమెంట్స్ రూపంలో చెప్పడానికి ప్రయత్నించండి. ఇది ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ జయతో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ Hyderabad JBS station. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.